హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే నేను మా రాయలసీమ స్టైలు కారం జొన్న రొట్టెలైతే చేశాను. ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. హెల్త్‌కి చాలా మంచిది. అయితే ఫస్ట్ నేను అంటే కొంచెం మనకి ఎన్ని రొట్టెలు కావాలో అన్ని రొట్టెలకు నేను ఈ కప్పుతో 4 కప్పుల జొన్న పిండి అయితే తీసుకున్నాను. డైరెక్ట్ ఓన్లీ జొన్నలు గిర్ని పట్టించుకోవాలి. సో, ఈ జొన్న రొట్టెల్లోకి నేను ఒక 2, 3 స్పూన్లు శనగపప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి. నానబెడితే పిండికి పక్కకు రాకుండా అతుక్కుంటాయి. సో, అప్పుడప్పుడు మనం తినేటప్పుడు క్రంచీగా బావుంటాయి. సో, ఈ ఈ సైజు ఉల్లిగడ్డలైతే ఒక 3 ఉల్లిగడ్డలు మంచిగా సన్నగా తరిగి వేసుకున్నాను మిక్సీ గిన్నెలో. సో, ఈ ఉల్లిగడ్డ కారంతో మేము ఎర్రగడ్డ కారం అంటాం. మా రాయలసీమ స్టైల్ ఈ ఉల్లిగడ్డల కారం బాగా తింటారు. సో, ఈ ఉల్లిగడ్డ కారంలో ఉల్లిగడ్డలేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి ఉప్పు, కారం మీకు తగినంత అంటే మీ రుచికి తగినంత ఉప్పు, కారం ఏసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం గాబట్టి నేనైతే ఒక 2 స్పూన్‌లేస్తున్నాను. అంటే కొంచెం స్పైసీ తక్కువ తింటారు గదా! పిల్లలున్నవాళ్ళు, కొంచెం స్పైసీ తక్కువ తినేవాళ్ళు మీ రుచికి తగినంత కారం అయితే వేసుకోండి. తర్వాత కొంచెం సాల్టు. మీరెంత సాల్ట్ తింటారో మా ఇంట్లో అయితే నేను కారం ఎక్కువ తిన్నా గూడా సాల్ట్ కొంచెం తక్కువనే తింటాము. సో, సాల్ట్ రుచికి తగినంత వేసుకొని ఇది మంచిగా మెత్తగా మిక్సీ పట్టాలి. అంటే ఎక్కడ ఉల్లిగడ్డలు గూడా లేకుండా మంచిగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఒక గోరువెచ్చగా నీళ్లు కాగడానికి గ్యాస్ మీద అయితే గోరువెచ్చగా గిన్నెలో నీళ్లు పెట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ ఉల్లిగడ్డ కారాన్ని. దీన్ని మనం పిండి 4 కప్పులతో పిండి అయితే తీసుకున్నాం గదా! సో, ఆ పిండిలో ఫస్ట్ ఈ ఉల్లిగడ్డ కారమేసి కలపాలన్నమాట. ఎందుకంటే పొడి పిండిలో కలిపితేనే ఈ ఉల్లిగడ్డ కారము మంచిగా కలుస్తుంది. పిండి తడి ఏసినాక కలపొద్దు. సో, ఫస్ట్ ఈ పొడి పిండిలో మనము ఈ ఉల్లిగడ్డ కారం అనేది వేసి మంచిగా నీట్‌గా కలుపుకోవాలి. ఆ పిండిలో అంతా కలిసేంత వరకు. ఒకవేళ మీకు చెయ్యి బెడితే మాత్రం చెయ్యి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మండిపోతుంది. సో, మంచిగా స్పూన్ తీసుకొనైనా కొంచెం టైం పట్టిన నిదానంగా కలుపుకోండి. ఈ ఉల్లిగడ్డల ఘాటుకు నాకైతే కళ్ళు మండుతున్నాయి. కానీ ఉల్లిగడ్డ చట్నీ ఎప్పుడు గూడా ఎర్ర ఉల్లిగడ్డలైతేనే బావుంటుందండి. సో, వైట్ ఉల్లిగడ్డల కంటే రెడ్‌వే బావుంటాయి. అయినా మా సైడు వైట్‌వి దొరకవులెండి. మా రాయలసీమ సైడ్ అయితే ఎర్రవే వాడతాము. ఎర్రవే దొరుకుతాయి గూడా. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ చట్నీ మొత్తం కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోండి. మీ ఇష్టం అండి పప్పు. అంటే పొట్టు లేని పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. ఇంగా పెసరపప్పు అయితే చిన్నగా అక్కడక్కడ మంచిగుంటది. బట్ నా దగ్గర పొట్టు లేని పెసరపప్పు పెసరపప్పు, శనగపప్పు అది మీ ఇష్టము. తర్వాత నువ్వులైతే వేసుకోండి. మంచిగుంటది నువ్వుల టేస్టు. నువ్వుల వల్ల మనకు లేడీస్‌కి కాల్షియం గూడా ఒస్తది. పిల్లలకు గూడా చాలా మంచిదండి. ఇప్పుడు పాలల్లో కంటే గూడా నువ్వుల్లోనే కాల్షియం ఎక్కువుంటుందంట. సో, ఈ ఆనియన్స్ మాత్రం సన్నగా తరిగినవి వేసుకుంటే కొంచెం రొట్టె మెత్తగొస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు వేసేదాన్ని గాదు. ఎందుకో బావుంటదని వేసినా. ఒకవేళ మీకు రొట్టె క్రిస్పీగా కావాలి అంటే మాత్రం ఈ ఆనియన్స్ వేసుకోకండి. ఎందుకంటే తడి ఉంటుంది గాబట్టి రొట్టె ఎంత కాల్చినా గూడా ఈ ఆనియన్ తడి వల్ల మెత్తగా వస్తుంది. మీరు ఒకవేళ ఆనియన్ స్కిప్ చేసి మీకే పప్పులు కావాలంటే ఆ పప్పులు వేసుకోండి. కొంచెం కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు గూడా ఏసుకోండి. మా ఆయన ఏందంటే కొన్ని కొన్ని వంటల్లో మా అత్త స్టైల్ వంటల్లో కరివేపాకు తింటాడు గానీ కొత్తిమీర తినడు. సో, అందుకని నేను కొత్తిమీర అయితే వెయ్యలేదు. సో, ఇందాక నేను పోసాను గదా! వాటరు అవి గోరువెచ్చని వాటరు. అంటే కొంచెం వాటర్ అనేవి కాంచి కొంచెం వేడిగున్నప్పుడే పోసుకొని కొంచెం చల్లారినాక మనము ఒకవేళ చేత్తో తడిపితేనే పిండి బాగా కలుస్తుందనమాట. కొంచెం ఉంటగట్టేంత వరకు మరీ జోరుగా తడపొద్దు. జస్ట్ ముద్ద అయ్యేలాగా కొంచెం గట్టిగా పిండి అంతా మనం వేసిన పప్పులు, నువ్వులు అన్నీ కలిసేటట్టు వేసుకోండి. కొంచెం కావాలంటే జీలకర్ర గూడా వేసుకోవచ్చు. మంచి టేస్ట్ ఉంటుంది. కావాలంటే వాము గూడా వేసుకోవచ్చు. ఇలాగా ఈ గోరువెచ్చని వాటర్ అనేవి కొంచెం కొంచెం వేసుకుంటూ తడుపుకోవాలి. సో, ఇలా తడుపుకున్న తర్వాత ముద్దలాగా తడుపుకోవాలన్నమాట పిండి. ఇలా కొంచెం పొడి పొడి ఉంటుంది గదా! దాన్ని ముద్దలాగా తడుపుకోవాలి. మనం కానీ మామూలు జొన్న రొట్టెకి దీనికి చాలా ఇదైతే ఈజీగా చేసుకోవచ్చండి. కారం రొట్టెని ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ దీంట్లోకి ఎక్స్‌ట్రా కర్రీ గూడా అవసరం లేదు. ఇంకా ఒకవేళ మీకిష్టమైతే మంచిగా సొరకాయ గూడా వేసుకోవచ్చండి. సొరకాయ వేసుకోవచ్చు. కానీ సొరకాయ వేసుకుంటే మెత్తగొస్తుంది రొట్టె. అంటే మేము మెత్తగా తినాలి అనుకునే వాళ్ళకి సొరకాయ సన్నగా తరిమేసి పైన చెక్కు తీసేసి సొరకాయ తురిమేసుకోవచ్చు. చాలా బావుంటుంది. మా సైడ్ దాన్ని తప్పిలెంట్ అంటారనమాట. డీప్ ఫ్రై గూడా చేస్తారు పూరీల్లాగా. సో, ఇలా పిండైతే ఇలా ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత
ఇనుప పెన్నం పెట్టుకోండి. ఇనుపది మనం భక్షాలు, దోశలు కాలుస్తాం కదా ఇనుప పెన్నము. క్యాస్ట్ ఐరన్ అంటున్నారు చూడండి అలాంటిదే. ఇది క్యాస్ట్ ఐరనే. మా అత్తమ్మ కొనిచ్చింది నాకు పెన్నము. అయితే ఈ పెన్నం అయితే వేడి చేసుకొని నేనేం చేస్తానంటే ఈ ఆయిల్ ప్యాకెట్ ఉంటది కదా దీన్ని కొంచెం చతురస్రాకారంలో కట్ చేసుకొని దాని మీద పెట్టి చేస్తాను. లేదా మీకు ఆయిల్ ప్యాకెట్ నచ్చకపోతే ఏమన్నా కాటన్ క్లాత్ ఉంటుంది కదా మనం రొట్టెలకు వాడేది. సో కాటన్ క్లాత్ తడి వేసుకొని దాని మీద కూడా ఒత్తుకోవచ్చు. బట్ ఈ ఆయిల్ ప్యాకెట్ మీద ఒత్తుతే ఏంటంటే కొంచెం రొట్టె బాగా పల్చగా ఈజీగా ఒత్తొచ్చు అన్నమాట. ఇలాగ కట్ చేసి పెట్టుకొని దీనికి కొంచెం ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం మన చేత్తో చిన్న చిన్న ఉంటలు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెద్ద పిండిలో చిన్న చిన్న ఉంటలు అయితే చేసుకోవాలి. చిన్న చిన్న ఉంటలు చేసుకున్న తర్వాత ఈ చిన్న చిన్న ఉంటలు చేసుకొని ఈ ఆయిల్ ప్యాకెట్ మీద కొంచెం ఆల్రెడీ నెయ్యి కాదు ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి ఫస్ట్ టైం ఆయిల్ ఉంటుంది కాబట్టి మన చేతికి ఆయిల్ రాసుకొని ఇలాగ ఒక చిన్న ఉంట తీసుకొని మన చేతి వేళ్ళకు ఆయిల్ రాసుకొని మెల్లగా ఒత్తుకోవాలి. మనం భక్ష్యం ఎట్లా ఒత్తుకుంటామో అట్లా ఒత్తుకోవాలి. కానీ కొంచెం పల్చగా ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తుకుంటేనే బాగుంటాయి. భక్ష్యాలు ఒత్తినట్టు కొంచెం మందం కాకుండా ఎంత వీలైతే అంత సైడ్ కు మళ్ళీ చెయ్యి అడ్డం పెట్టి రౌండ్ గా చేసుకోవచ్చు. లేదా మీరు శనగపప్పు ఇలాంటివి ఏం వాడకుంటే అదే రొట్టెనే చాలా పల్చగా వస్తుందండి. శనగపప్పు ఏంటంటే మధ్యలో అడ్డం వస్తుంటుంది. శనగపప్పు కానీ పెసరపప్పు కానీ మీరు శనగపప్పు కంటే పెసరపప్పు వేసుకోండి. నాకు మెయిన్ శనగపప్పు ఇష్టమని నేను వేసాను. ఇలాగా కాల్చుకోవాలి రొట్టె పెన్నం మీద వేసుకొని లైట్ గా బటర్ గానీ మీకు నచ్చితే నెయ్యి కానీ లైట్ గా కొన్ని డ్రాప్స్ నెయ్యి అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను మళ్ళీ క్లాత్ మీద కూడా వేసాను. క్లాత్ మీద మనము ఒత్తుకున్నాం అనుకోండి కొంచెం పెన్నం మీద వేయడం ఈజీ. ఆ ప్లాస్టిక్ కవర్ ఇష్టం ఉండదు కదా వేసేటప్పుడు ఏమన్నా పెన్నానికి అతుక్కుంటుందేమో అని. సో మీకు ఇంకా ఈజీగా అయితే ఏమన్నా కాటన్ క్లాత్ కానీ ఏమన్నా క్లాత్ ఉంటాయి కదా మనం గంజి బట్టలు అంటాము గంజి ఉంచడానికి పెట్టుకుండేవి అలా క్లాత్ మీద కొంచెం దాన్ని తడి చేసి జస్ట్ వాటర్ పిండేసి ఆ క్లాత్ మీద మనము ఈ ముద్ద చేసుకున్న ముద్దతో కొంచెం చేతులకు ఆయిల్ రాసుకొని అట్లా కూడా ఒత్తుకోవచ్చు అన్నమాట. చాలా మంచిగా వస్తాయి అలా కూడా. ఇంకా వేయడం ఈజీ ఎందుకంటే పెన్నం మీద క్లాత్ పన్నా కూడా అది తడిగానే ఉంటది కాబట్టి ఈజీగా రొట్టె కూడా వేయనీకి ఈజీ వస్తుంది. మీరు జొన్న రొట్టెలు కూడా మామూలు జొన్న రొట్టెలు కూడా క్లాత్ మీద కూడా ఒత్తడం ట్రై చేయండి. ఇంకా ఈజీ అండి క్లాత్ మీద ఒత్తడం. అంటే క్లాత్ తడి వేసుకోవాలి. అది కాటన్ క్లాత్ ఏదైనా సరే తడి వేసుకొని ఆ తడి మీద రొట్టె పిండి పెట్టి రొట్టె పిండి ఎప్పుడు కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కలిపితేనే మంచిగా వస్తుంది రొట్టె. ఇక్కడ చూస్తున్నాం కదా ఇలా క్లాత్ ఇలా ఈజీగా వేసేయచ్చు అన్నమాట. ఇంకొంచెం పల్చగా ఒత్తుకోవచ్చు. పర్లేదు మేము మెత్తగా తింటాము అనేటోళ్ళు కొంచెం మందం ఉన్న మంచిగానే వస్తాయి. కానీ దీనిని కాల్చనీకి మాత్రం కొంచెం టైం పడుతుందండి. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం బాగా కాలాలి. సో కాలనీకి అయితే టైం పడుతుంది. మనకు చపాతీలు కాలినంత తొందరగా అయితే కాలవు. క్రిస్పీగా కావాలంటే సిమ్లో పెట్టి ఇంకెక్కువసేపు కాల్చుకోవచ్చు. ఇంకొంచెం పల్చగా ఒత్తుకుంటే మంచిగా క్రిస్పీగా అయితే వస్తాయి. బట్ ఈ జొన్న రొట్టెలు మాత్రం అసలు రొట్టెలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పిండి మీద నేను తడతాను కదా అట్లా రొట్టె అయితే విరిగిపోతాయి. ఇవి మంచిగానే వస్తాయండి. ఒక్కరోజు ఒక చిన్న గ్లాస్ పిండి తీసుకొని ట్రై చేయండి. మంచిగా ఇప్పుడు పెరుగు పెట్టుకొని ఈజీగా తినేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి అయితే మంచిగా ట్రై చేయండి. మనం ఇప్పుడు ఈ జొన్నలు అంటే మనం ఇప్పుడు చాలా మంది జొన్నలు అనేవి చేయలేక తినడం మానేసినారు. బట్ ఈ జొన్నల వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ జొన్నలు బరువు తగ్గాలి అనుకునే వారికైతే బెస్ట్ ఫుడ్ అన్నమాట ఈ జొన్న రొట్టెలు. ఈ కారం జొన్న రొట్టెలు ఇంకా ఈజీగా చేసుకోవచ్చు మామూలు రొట్టెల కంటే కూడా. ఇందులో మంచిగా పోషకాలు అయితే చాలా ఉంటాయి. ఈ జొన్నల్లో ఇప్పుడు మనకి గోధుమల్లో గ్లూటెన్ ఉంటుంది కదా అలాంటిది ఏమి ఉండదు. సో అందరూ తినొచ్చు అన్నమాట ఈ జొన్నలు అయితే. సో చాలా హెల్త్ కి అయితే చాలా మంచిది. ఇంకోటి జొన్నల్లో ఫైబర్. ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తినండి అంటున్నారు కదా. సో జొన్నల్లో ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది. సో గట్ హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇంకా ఫ్యూచర్ లో షుగర్ రావద్దు అనుకున్న వాళ్ళకి కూడా ఈ జొన్నలు తింటే మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. అలాగే జొన్నల్లో ప్రోటీన్లు కూడా బాగుంటాయండి. సో ఎక్కువసేపు అంటే ఇప్పుడు జొన్న రొట్టె తిన్నప్పుడు మీరు గమనించండి ఎక్కువసేపు స్టమక్ ఫిల్ గా ఉండి మనకు తొందరగా ఆకలేయదు. సో అందుకు ప్రోటీన్స్ కూడా బాగుంటాయి. సో మంచిగా జొన్న రొట్టెలు అయితే 1, 2 ఈ సైజు అయితే 2 తినొచ్చండి ప్రశాంతంగా పెరుగు పెట్టుకొని.
జొన్న రొట్టెలు ట్రై చేయండి. ఇంకా జొన్నల్లో ఐరన్, మెగ్నీషియం, కాఫర్, కాల్షియం, జింక్, విటమిన్ B3 ఇలాంటి మంచి మంచి పోషకాలైతే ఉన్నాయి. అలాగే ఈ జొన్నలు అనేవి మన ఎముకల ఆరోగ్యాన్ని చాలా మంచిగా కాపాడతాయండి. సో ఈ జొన్నలైతే మీరు రోజువారీ తీసుకోవడం వల్ల, అంటే కనీసం వీక్ లో 2-3 డేస్ 3-4 డేస్ తీసుకోవడం వల్ల మీకు కాన్స్టిపేషన్ అనేది కూడా రాకుండా ఉంటుంది. అలాగే జొన్నలు ఇంకా మంచి మంచి గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించడంలో చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. అలాగే మనకు జొన్నల వల్ల చాలా శక్తి వస్తుందండి. అలాగే బ్లడ్ కూడా మంచిగా రక్త ప్రసరణకు కూడా జొన్నలు చాలా ఉపయోగపడతాయి. సో ఈ జొన్నలైతే మామూలు జొన్న రొట్టెలు చేయనికి రాని వాళ్ళు ఇంకా మీకు పక్కన వేరే కర్రీ కూడా అవసరం లేదండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. సో పక్కన పెరుగు పెట్టుకొని ఈజీగా తినేసేయచ్చు. ఇప్పుడు మీరు పరాటాలు ఇంకా కావాలంటే ఒక పని చేయండి. ఇంకా మీకు మంచిగా రావాలంటే ఒక ఆలు స్మాష్ చేసి ఆ జొన్న పిండిలో కలిపేసేయండి. ఇంకా మంచిగా వస్తుంది టేస్ట్. ఇంకా అప్పుడు మనకి ఆల్రెడీ ఆలు జిగట ఉంటుంది కాబట్టి మంచిగా స్ప్రెడ్ అయ్యి కొంచెం పల్చగా కూడా వస్తుంది. సో ఇలాగ ఏదో ఒక విధంగా జొన్న పిండి అయితే మీరు తినడానికి ట్రై చేయండి. లేదా జొన్నల పిండి ఒక్కటే మీకు రొట్టె మంచిగా రాదు అనుకుంటే ఒక 4-5 స్పూన్లు శనగపిండి అయినా కలుపుకోండి. శనగపిండి కలపడం వల్ల ఏంటంటే కొంచెం రొట్టె పల్చగా జరుగుతుంది. సో ఇలాంటి వంటలు ఇంట్లో మీరు చేసుకొని తిని మీ ఇంట్లో వాళ్ళకు కూడా పెడుతుండండి. హెల్త్ కి చాలా మంచిది. బయట ఫుడ్ కంటే మనం చేసుకునే హోమ్ ఫుడ్ అయితే చాలా చాలా మంచిది. జొన్న రొట్టెలు చాలా మంది రావు అని ఫీల్ అవుతా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇలా కారం రొట్టెలు మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ఏం పెద్ద పని కాదు. మామూలుగా మనం పిండి మీద తట్టే రొట్టెలు అయితే విరిగిపోతాయి. బట్ ఈ జొన్న రొట్టెలు మాత్రం చాలా మంచిగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి మీ ఇంట్లో. షుగర్ పేషెంట్స్ కి అయితే ఇంకా ఇంకా చాలా మంచిదండి. ఈవినింగ్ టైము చాలా మంది రైస్ తినరు కదా. సో అలాంటప్పుడు ఇలా రొట్టెలు అయితే చేసి పెట్టండి. చాలా బాగుంటాయి. ఇంకా కొంచెం ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళకి, అంటే నమలలేని వాళ్ళకి కొంచెం మెత్తగా చేసి పెట్టండి, మంచిగా ఉంటాయి. సో ఇలా అయితే జొన్న రొట్టెలు అయితే అందరు చేసుకొని తినడానికి అయితే ట్రై చేయండి. ఇదైతే మా అత్తమ్మ నాకు నేర్పించింది. అంటే ఇవన్నీ మా సైడ్ ట్రెడిషనల్ వంటలు అన్నమాట. మా రాయలసీమ స్టైల్లో ట్రెడిషనల్ వంటలు మా సైడ్. ఇంకా దీంట్లో అదే చెప్పాను కదా తప్పిలెంట్ అని చెప్పి ఇలాగే చిన్న చిన్నగా కొంచెం పచ్చిమిర్చి తరుగు, తర్వాత ఇదేంటిది సొరకాయ తరుగు అవన్నీ వేసి చిన్న చిన్నగా పూరీల్లాగా వత్తి డీప్ ఫ్రై చేస్తారు. కానీ అది జొన్న పిండితోనే చేస్తారు, బియ్యం పిండితో కాదు. సో మా సైడ్ ఏంటంటే ఎక్కువ జొన్నలు, సజ్జలు, రాగులు ఇలాంటివి బాగా వాడతారండి. ఇప్పుడే కాదు, పూర్వకాలం నుండి కూడా. ఎందుకు అంటే అక్కడ వాటర్ ఎక్కువ ఉండేవి కాదు పూర్వము. సో ఎక్కువ జొన్నలు, సజ్జలు, రాగులు ఇవే ఎక్కువ పండేవి. సో అందుకే మా రాయలసీమ స్టైల్ ఎక్కువ వాడతాం అన్నమాట. జొన్నలు గాని సజ్జలు గాని. ఇప్పుడు మేము మా కడప కర్నూలు సైడ్ జొన్నలతో రొట్టె చేసుకుంటాము. అదే కర్నూలు డోన్ సైడ్ అయితే సజ్జలతో సజ్జ రొట్టె అని చేస్తారు, జొన్న రొట్టె కాకుండా. అలాగా ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కలాగా చేస్తారు. మంచి ఒక 2 రొట్టెలు పెట్టుకొని పెరుగు పెట్టుకొని, ఇంకా నేను ఆ రోజు సలాడ్ లేవు, సో పక్కన ఇంత కీరా దోశ పెట్టుకొని తిన్నారనుకో బరువు అయితే ఈజీగా తగ్గిపోతారు. బరువు తగ్గాలనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ ఫుడ్ అన్నమాట ఇది. కాకపోతే మీరు కొంచెం ఆయిల్ కు బదులుగా బటర్ గాని నెయ్యి గాని వేసుకొని కాల్చుకోండి ఒక 2 రొట్టెలు. చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయండి. నిజంగా మీరు అయితే ఒకసారి ట్రై చేయండి. మంచిగా పెరుగు పెట్టుకొని తినొచ్చు. నైట్ డిన్నర్ కి ఈజీ రెసిపీ అన్నమాట. కాకపోతే మీరు జొన్నలు పిండి పట్టించుకోలేకపోతే కానీ అప్పటికప్పుడు జొన్నలు తెచ్చుకొని డిమార్ట్ లో అట్లా మీ దగ్గరలో పిండి గిన్నెలో పట్టించుకుంటేనే ఒక 10 రోజులైనా జొన్న పిండి బాగా ఫ్రెష్ గా ఉంటుందండి. మీరు ఆల్రెడీ పట్టిన పిండి తెచ్చుకోవడం కంటే నా సజెషన్ ఏంటంటే జొన్నలు 1 కేజీ కొనుక్కొచ్చుకొని, సరే కేజీ లేదండి ఒక 1/2 కేజీ అయినా తెచ్చుకొని, లేకపోతే మంచిగా మిక్సీ కంటే కూడా మీరు జొన్న దోశలు కూడా పోసుకోవచ్చు. నా మాటిని 1 కేజీ కొనుక్కొచ్చుకొని మంచిగా గిర్ని పట్టించుకోండి. ఎప్పుడైనా దోశలు కావాలంటే కొంచెం జొన్న పిండి, కొంచెం రాగి పిండి, కొంచెం గోధుమ పిండి కలుపుకొని కూడా అప్పటికప్పుడు దోశలు పోసుకోవచ్చు. అప్పటికప్పుడు రవ్వ దోశలాగా పోసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ జొన్న పిండి, రాగి పిండితో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఏమేమి చేయాలో నేనైతే చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.